స్వామి శరణమయ్యప్పండి. నా పేరు సూర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే అయితే మా స్వాములతో కలిసి అందరైతే బయలుదేరిపోయాము. బైకులన్నీ రెడీ చేసుకుని అందరు ఒక చోట చేరైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. 7 బైకుల మీద మొత్తం అయితే 15 మంది అయితే వెళ్తున్నాము. మొదటగా మాడుగులో ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. ఇదే అనమాట మాడుగులో ఉన్న అమ్మవారు. మొదటగా అయితే బైకులన్నీ పార్కింగ్ చేసి ఆ తర్వాత అయితే మనం కడిగేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు దాకా అయితే నేను ఒక్కసారి కూడా మాడుగులో ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోలేదు. ఇదే ఫస్ట్ అనమాట. చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము. మనం ఎంటర్ అయిన వెంటనే వినాయకుడు కనిపిస్తాడు. దేవాలయానికి ఎంటర్ అయిన వెంటనే అయితే లోపలైతే ఇలా ఉంటది. రేకుల చెడ్డతో నిర్మించి ఉంటారు. ఆ ముందైతే గర్భగుడి ఉంటది. గర్భగుడికి ఇప్పుడు వెళ్ళి దర్శించుకోవాలి. వినాయక స్వామి పక్కనే మనకు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇది గర్భగుడి లోపల అమ్మవారు అయితే ఇలాగ ఉంటారు. చూడండి దర్శనం టికెట్ అయితే 25 రూపాయలు. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి అయితే మేము పాడర్ బయలుదేరాలి కాబట్టి త్వరగా బయలుదేరిపోవాలి. మొత్తానికి అయితే బయలుదేరిపోయాము. వెళ్తుండగానే మధ్యలో ఇంకో టెంపుల్ కనిపించింది ఘాట్ రోడ్ దగ్గర. టెంపుల్ ముందే బైకులన్నీ పార్కింగ్ చేసాము. టెంపుల్ కి వెళ్లే ముందు మన చొక్కాలు అయితే ఇప్పేసి గర్భగుడికి అయితే వెళ్ళాలి. ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే ఇదే ప్రాసెస్. అందరైతే సట్టులు ఇప్పేసి అయితే మేము గర్భగుడి లోపలైతే వెళ్తున్నాము. టెంపుల్ అయితే పూజరమ్మ తప్ప ఎవరు లేదు, మేము ఉన్నాము. అమ్మ అయితే పూజ చేసి మాకు ఆరతి అందించింది. చూపిస్తాను అమ్మవారు ఎలా ఉందన్నాడు. చూడండి చాలా బాగుంది కదా అమ్మవారు అయితే. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము పాడేరు ఇంకా వెళ్ళిపోవడం, ఇంకా ఎక్కడ ఆగాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ పాడేరులో ఉన్న మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుంటే మాకైతే టైం సరిపోద్ది. అక్కడికి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఎర్లీగా బయలుదేరాల్సింది కానీ 10-10:30 అయిపోయింది బయలుదేరడానికి. అందుకే చాలా టైం అయింది కాబట్టి త్వరగా వెళ్తే సరిపోద్ది మాకు. ఎందుకంటే పాడేరులో ఉన్న వాతావరణం మనకు అన్ని అనుకూలంగా ఉండవు. అక్కడ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది. మేము అక్కడ దర్శించుకొని మళ్ళీ కిందకి చూడడం వచ్చేది కాబట్టి కొంచెం స్పీడ్ గానే అయితే వెళ్తున్నాము. మేము టెంపుల్ కి వెళ్తూ అయితే మాతో పాటు భిక్షకు పులిహార కూడా రెడీ చేసుకుని అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి మధ్యాహ్నం అయిపోవచ్చు. ఆ మధ్యాహ్నం 2 లోపే మేము భిక్ష అనేది స్వీకరించాలి, లేకపోతే చేయకూడదు. అందుకే భిక్ష కూడా తీసుకెళ్తున్నాము. మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి 1:30 అయిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం పడతాయి కాబట్టి అందుకనే 15 మందికి సరిపడా భిక్ష అయితే తీసుకుని వెళ్తున్నాము. ఈ ప్లేస్ మీకు ఐడియా ఉంటది. పాదలకు వెళ్లే దారిలో ఫేమస్ అయిన ప్లేస్ ఇవి. హనుమంతుడు మరియు సాయిబాబా అనేది చిన్న జలపాతం లాంటిది ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవే అనమాట ప్లేస్. చాలా మంది ఇక్కడ ఆగుతారు. మొత్తానికైతే పాదాలు అయితే చేరుకున్నాం. ఇవే అనమాట టెంపుల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే లోపల అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత మనం భిక్ష చేయాలి. ఇక్కడ కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎంత టైం పడుతుందో తెలియదు. మొత్తానికైతే లోపలైతే వచ్చేసాం. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. అయితే అయిపోయింది. ఇప్పుడైతే భిక్ష కోసం అయితే మొత్తం కడిగేసుకొని ఒక చోట కూర్చున్నాం అందరూ. భిక్ష స్వీకరించేటప్పుడు కూడా మన ఒంటి మీద అనేది షర్ట్ అనేది ఉండకూడదు. అవి తీసేసి కూర్చుండాలి. అందరం అయితే అట్టాకులు అయితే తీసేసుకున్నాము. ఆకుల మీదవే భిక్ష స్వీకరించాలి కాబట్టి అందుకని అట్టాకులు తీసుకున్నాం. అట్టాకుల మీద బొడ్డాకు అనేది చిన్నది కనిపిస్తుంది కదా అనమాట. దాన్ని బొడ్డాకుంటారు. దాన్ని ఆకులన్నీ కడిగేసుకొని ఇప్పుడు మనం అందులోనే భిక్ష అయితే స్వీకరించాలి. గ్లాసులు అండ్ వాటర్ ప్యాకెట్లు మరియు అలాగే బాటిల్స్ లోని మజ్జిగ కూడా తెచ్చేసుకున్నాము. 2 స్వాములు అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఒక స్వామి అయితే మాకు కర్రీస్ పెడుతున్నాడు. ఇంకో స్వామి అయితే పులిహార అలా లడ్డీగా వడ్డించుకొని వస్తున్నాడు. మిగతా స్వాములు అందరూ అయితే కూర్చున్నాము. చూస్తున్నారు ఆ గ్లాసులు అయితే మజ్జిగ అలా పెట్టేసుకున్నాము. మాకు ఇంకో స్వామి అయితే పులిహార అయితే వడ్డిస్తున్నాడు. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే పులిహార వడ్డించేశారు. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. మనమైతే ఆ మంత్రం చెప్పిన తర్వాత భిక్ష అనేది స్వీకరించాలి. మంత్రం చెప్పకుండా అయితే స్వీకరించలేము. ఇప్పుడైతే మొత్తం అందరు స్వీకరిస్తున్నాం. మొత్తానికి స్వీకరించడం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అంటే మా స్వామి వాళ్ళ ఇంట్లో సర్దికి పిలిచారు అనమాట. ఫస్ట్ అయితే కన్యాస్వాముల్ని కడుగుతారు. కడిగిన తర్వాత పసుపు రాసి లోపల పంపిస్తారు. ప్రతి ఒక్క స్వామికి అయితే అలాగే చేస్తారు. కనిపిస్తుంది కదా అనమాట. కన్యాస్వాములు అయిన తర్వాత మిగిలిన స్వాములు అందరికైతే అలా కడుగుతారు. ఫస్ట్ అయితే కన్యాస్వామి వెళ్ళాలి. అందరినీ కడిగి అయితే లోపలికి పంపించారు. ఇప్పుడైతే మనం అయ్యప్పని పూజ చేయాలి. సర్దికారు భిక్ష పిలిచినప్పుడు అయితే పూజ చేసుకోవచ్చు, లేకపోతే మనం భజన ఇలా అయినా చేసుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గర చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి పూజ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఇప్పుడైతే సర్దికైతే కూర్చుంటున్నాం. అందరూ కూర్చున్నాక మాతలు అయితే వచ్చి మాకు ఆకులు ప్రతి ఒక్క స్వామికి ఇచ్చి అప్పుడు మాకు సద్ది అయితే పెట్టడం స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారు కదా, అందరికైతే ఫస్ట్ ఆకులు పెడుతున్నారు. ఆ తర్వాత అయితే మనకు సద్ది అనేది స్టార్ట్ చేస్తారు. భిక్షకి లేదా సద్దికి వెళ్ళినప్పుడు అయితే మేము ఆకుల్లోనే తినాలి. వేరే దాంట్లోనే అయితే అస్సలు తినకూడదు. మొట్టమొదటికైతే మాత అయితే మా అందరికైతే ప్రసాదం వడ్డించింది.
చూస్తున్నారు కదా వడ్డిస్తున్నారు, ప్రతి ఒక్క స్వామికి వడ్డిస్తున్నారు. మా అందరికి వడ్డించేవి మొత్తం అయితే స్వామికి ముందుగానే పెడతాము, తర్వాత అయితే మాకు వడ్డిస్తారు అనమాట. ఆ తర్వాత అయితే మాకు బోండా వడ్డిస్తున్నారు, అలా అనమాట. ఒకదాన్ని ఒకటి అలా వడ్డిస్తున్నారు. వారు ఎన్ని ఐటమ్స్ చేస్తే అన్ని ప్రతి ఒక్కటి అయితే మాకు పెడుతుంటారు. ఇది సద్ది కాబట్టి మాకైతే టిఫిన్ మాత్రమే పెడతారు. ఇడ్లీ లేదా దోశ లేదా వడ ఇవైనా రెడీ చేసుకొని పెడతారు అనమాట. ప్రజెంట్ మాకైతే వడ్డించింది అయితే ఇవే. ఇడ్లీ పూరి కోసం కర్రీ, అలాగే ఇడ్లీ కోసం అయితే చట్నీ ఇలా రెడీ చేసి అయితే ఇచ్చారు మా అందరికి. అండ్ వాటర్ కూడా సపరేట్ గా మాకు ఇచ్చారు. సద్ది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మాతలు మా అందరికి అయితే తాంబూలాలు అయితే ఇస్తున్నారు. ఇచ్చి అనమాట మాకు ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే మాలలో ఉంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి ఉన్నట్టు. స్వామియే శరణమయ్యప్ప. గురుస్వామిని నేనైతే ముందుగా వచ్చి పీఠ మొత్తం క్లీనింగ్ చేశాను. శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, కృతే నమః. ये इधर ही पार्वती हृदयानंदम सहस्त्रम प्रणमाम्यहम् स्वामी शरणमयप्पा प्रपूज्यं विश्ववंजं विष्णु संघं प्रेम सुतं चकारं प्रणमाम्यहम् अमृतपूरितं सर्वविघ्नहरं देवं सहस्त्रं प्रणमाम्यहम् स्वामी शरणमयप्पा रामकृष्ण मंगलम राम मंगलम रामकृष्ण मंगलम श्रीहरि मनोहराय मंगलम ओम शिवाय मंगलम नमः शिवाय मंगलम शरणमयप्पा ओम श्री स्वामी शरणमयप्पा ओम श्री स्वामी शरणमयप्पा ओम श्री शरणमयप्पा 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 పూజ కంప్లీట్ చేసుకుని ఈ రోజు అయితే శివాలయం దర్శించడానికి అయితే బయలుదేరాను. ఎందుకంటే రోజు ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలి దీక్షలు ఉన్నప్పుడు. అందుకని మేమైతే దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వచ్చాము. చూడండి ఎంత జనాలు ఉన్నారని అనేది. శివాలయం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఈ శివాలయం కూడా స్వయంగా వెలిసినటువంటిది అనమాట. ఇవి 500 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఉందన్నమాట. ఇవి చాలా పాతది. వినాయక స్వామి టెంపుల్ ఎలాగో ఇవి కూడా అలా అనమాట, చాలా పాతవి. కార్తీక మాస సమయం కాబట్టి భక్తులు చాలా రద్దీగానే ఉంటారు. శివాలయం అయితే ఏ టెంపుల్లో అయినా సరే ఇంతే జనాలు ఉంటారు అనమాట. మేము దీక్షలు ఉన్నాం కాబట్టి తొందరగానే మాకైతే దర్శనం అయింది. ఎందుకంటే స్వాములందరికీ ఫ్రీగా తొందరగా పంపిస్తారన్నమాట. ఇవన్నమాట బయటకు వస్తే శివాలయం ఇలా ఉంటుంది. చూడండి చాలా పెద్ద ప్లేస్ లో ఉంది అనమాట టెంపుల్ అయితే. మాత్రం చాలా బాగుందండి, పీస్ఫుల్ గా కూడా ఉంది. హరివివర్ధనం స్వామి నిత్య దర్శనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప